రావట్లేదు, మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం సాయి గారు. చెప్పండి చెప్పండి. ఆడిబుల్ వినబడుతుంది, చెప్పండి. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తా. అది మనకి ఎలాంటిదంటే సబ్జెక్టు కరెక్షన్ అని వాడుతుంటాం కదా, అలాంటిది అది. ఆ విధంగానే ప్రతి దానికి కూడా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేంటంటే ఒకటి, యాజ్ ఆన్ డేట్ యాజ్ ఆన్ టైం తీసుకుంటే మేము ఏ పార్టీతో పొత్తులు లేము ఆంధ్రప్రదేశ్ లో, ఒక్క మాకు పాత మిత్రపక్షం అయినటువంటి జనసేన తప్పిస్తే. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. ఎందుకంటే నా ముందు మాట్లాడినటువంటి కృష్ణాంజనేయులు గారు ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళిపోయామని ఆయన మాట్లాడుతున్నారు. ఊహాగానాలు అయితే అది వరకే గాని నా పార్టీ నుండి, నా కేంద్ర పార్టీ నుండి, నా రాష్ట్ర శాఖ అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. చర్చలు జరిగినట్టుగా కూడా సమాచారం లేదు. కాబట్టి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ సబ్జెక్ట్ అనేది ప్రధానికి వర్తిస్తుంది. పోతే ఒకటి, మేము గనక తెలుగుదేశం జనసేనతో కలిసి ఉన్నాం, తెలుగుదేశంతో కలిసినట్లయితే సరే, ఇటీవల కొన్ని సందర్భాల్లో మా మిత్రపక్షం అయినటువంటి జనసేన అధినేత మాట్లాడింది, నేను దాని వరకే పరిగణలోకి తీసుకుంటాను. తెలుగుదేశం ఏదన్నా మాట్లాడినా కూడా నేను పరిగణలోకి ఇప్పుడైతే తీసుకోను. జనసేన అధినేత మాట్లాడింది ఏదైతే నిన్న కాక మొన్న మాట్లాడారు, నేను పొత్తులోకి వాళ్ళని ఒప్పించడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది, నానా మాటలు కూడా పడాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను చివాట్లు తినాల్సి వచ్చింది, ఒప్పించాను, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నామని ఆయన మాట్లాడారు. కాబట్టి దాన్ని కాస్త నేను పరిగణలోకి తీసుకుంటాను, అంతవరకే. ఏదైనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, మీ అమిత్ షా గారిని కలిశారు కదా అని చెప్పి ఎవరైనా ప్రశ్నించారు, కలిశారు, అంతవరకే. అంతకంటే ఎక్కువ తీసుకునే పరిస్థితి అయితే మా వద్ద లేదు. కాబట్టి నా వీడియో వస్తుందా సాయి గారు? వీడియో వస్తుందా? మధ్యలో పోతుంది. అదే నాకు కొంచెం ఇక్కడ ఏదో సెల్ లో ఇబ్బంది ఉంది, అప్డేట్స్. సో అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఒక మాట అన్నారు కాబట్టి దాన్ని కొంత విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడతాం. ఒకవేళ అదే జరిగినట్లయితే ఖచ్చితంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇవాళ సబ్జెక్ట్ గా తీసుకున్నటువంటిది అయితేనేమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలవటం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కాంగ్రెస్ పార్టీ భారతీయ